హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫిఫ్త్ టీ20 గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన ఇండియన్ టీమ్‌లో చేంజెస్ చూస్తే కుల్దీప్ యాదవ్ బదులు వరుణ్ చక్రవర్తి వచ్చాడు. రవి బిష్ణోయ్ బదులు అక్షర్ పటేల్ వచ్చాడు. హర్షిత్ రాణా బదులు ఇషాన్ కిషన్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో, మన ఇండియా ఈ మ్యాచ్ కోసం 3 మార్పులు చేసింది. ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే వాళ్ళు 4 మార్పులు చేశారు. అవేంటంటే కాన్వే బదులు అలెన్‌ని తీసుకొచ్చారు. చాప్మన్ బదులు జాకోబ్‌ని తీసుకొచ్చారు. హెన్రీ బదులు జెమిసన్‌ని తెచ్చారు. ఫ్లోక్స్ బదులు ఫర్గ్యూసన్‌ని తెచ్చారు. సో, న్యూజిలాండ్ టీమ్ వాళ్ళైతే ఈ మ్యాచ్ కోసం 4, 4 చేంజెస్ చేశారు. మన ఇండియన్ టీమ్‌కైతే పవర్ ప్లేలో అంత చెప్పుకోదగ్గ స్టార్ట్ ఏమీ లభించలేదు. సంజు శాంసంగ్ మళ్ళీ ఈ మ్యాచ్‌లో ఫెయిల్ అయ్యాడు. సో, ఈ మ్యాచ్‌లో ఫెయిల్ అవ్వడం వలన ఇషాన్ కిషనే మన ఫస్ట్ చాయిస్ కీపర్ అవ్వచ్చు వరల్డ్ కప్‌కి. అది కాక ఈరోజు మ్యాచ్‌లో ఇషాన్ కిషాన్ కీపింగ్ చేశాడు. సో, దాన్ని బట్టి ఎక్కువ శాతం ఇషాన్ కిషానే మన ఫస్ట్ చాయిస్ కీపర్ అవ్వచ్చు. అభిషేక్ శర్మ అయితే 16 బాల్‌కి 30 స్కోర్ చేశాడు. సంజు శాంసంగ్ అయితే 6 బాల్‌కి 6 స్కోర్ చేశాడు. ఇషాన్ కిషాన్ అయితే 43 బాల్‌కి 103 స్కోర్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ అయితే 30 బాల్‌కి 63 స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా అయితే 17 బాల్‌కి 42 స్కోర్ చేశాడు. రింకు సింగ్ అయితే 8 బాల్స్‌కి 8 స్కోర్ చేశాడు. దూబే అయితే 2 బాల్స్‌కి 7 స్కోర్ చేశాడు. మన ఇండియాకైతే ఫస్ట్ 50 34 బాల్స్‌లో వచ్చింది. సెకండ్ 50 25 బాల్స్‌లో వచ్చింది. థర్డ్ 50 18 బాల్స్‌లో వచ్చింది. ఫిఫ్ ఫోర్త్ 50 18 బాల్స్‌కొచ్చింది. ఫిఫ్త్ 50 20 బాల్స్‌కొచ్చింది. థర్డ్ అండ్ ఫోర్త్ ఆహ్, ఫిఫ్ 50 18 బాల్స్‌లో ఆహ్, సూర్యకుమార్ యాదవ్ అండ్ ఇషాన్ కిషాన్ స్కోర్ చేశారు. మన టీమిండియా వికెట్స్ అయితే 31కి ఫస్ట్ వికెట్ పడింది. సెకండ్ వికెట్ 48కి పడింది. థర్డ్ వికెట్ 185కి పడింది. ఫోర్త్ వికెట్ 233కి పడింది. ఫిఫ్త్ వికెట్ 261కి పడింది. సో, మన టీమయితే ఈ 20 ఓవర్స్‌కి 271 స్కోర్ చేసింది. 5 వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్స్ విషయానికొస్తే డఫీ 4 ఓవర్స్ ఏసాడు. 53 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ తీశాడు. జెమిసన్ 4 ఓవర్స్ ఏసాడు. 59 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ తీశాడు. ఫర్గ్యూసన్ 4 ఓవర్స్ ఏసాడు. 41 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. సోధి 3 ఓవర్స్ ఏసాడు. 48 రన్స్ ఇచ్చారు. 0 వికెట్ తీశాడు. ఫిలిప్ 1 ఓవర్ ఏసాడు. 10 రన్స్ ఇచ్చాడు. నో వికెట్స్. శాంట్నర్ 4 ఓవర్స్ ఏసాడు. 60 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఇషాన్ కిషాన్ అయితే సోదీ స్పెల్‌లో మూడో ఓవర్‌ని చితక్కొట్టాడు. ఆ ఒక్క ఓవర్‌లోనే 29 రన్స్ స్కోర్ చేశాడు. న్యూజిలాండ్ టీమ్ తరపున ఫర్గూసన్ మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. 4 ఓవర్స్ ఏసి 41 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. మన ఇండియా తరఫునైతే ఇషాన్ కిషాన్ తన ఫస్ట్ టీ20 సెంచరీని ఈరోజు పూర్తి చేసుకున్నాడు. స్ట్రైక్ రేట్ 240 ఉంది. 10 సిక్స్‌లు, 6 ఫోర్‌లు ఈ మ్యాచ్‌లో ఇషాన్ స్కోర్ చేశాడు. సో, సిక్స్‌ల ద్వారా మాత్రమే అతనికి 60 రన్స్ వచ్చాయి. ఆ 103 రన్స్‌లో. సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి నాక్ ఆడాడు. 30 బాల్స్‌లో 63 స్కోర్ చేసి, హార్దిక్ పాండ్యా కూడా పర్వాలేదనిపిచ్చాడు. 17 బాల్స్‌లో 42 స్కోర్ చేశాడు. సో, మన ఇండియా ఈ మ్యాచ్‌లో 271 స్కోర్ చేసింది 20 ఓవర్స్‌కి. ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్స్‌లో హైయెస్ట్ టోటల్ స్కోర్ చేసిన హైయెస్ట్ టోటల్స్‌ని చూస్తే 2, 297 బంగ్లాదేశ్ మీద స్కోర్ చేశారు మన ఇండియా వాళ్ళు. 283 సౌత్ ఆఫ్రికా మీద స్కోర్ చేశారు మన ఇండియా వాళ్ళు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్‌లో ఇదే ఉంది. 271 న్యూజిలాండ్ మీద ఈరోజే స్కోర్ చేశారు. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే షెఫర్ట్ 3 బాల్స్‌కి 5 స్కోర్ చేశాడు. త్వరగా ఔట్ అయ్యాడు. ఫస్ట్ ఓవర్‌లోనే హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో. ఈ మ్యాచ్‌లో కాన్వే ప్లేస్‌లో వచ్చిన అలెన్ అయితే 38 బాల్స్‌కి 80 రన్స్ స్కోర్ చేశాడు. తను ఆడుతున్నంత సేపు వాళ్ళ టీమ్ గెలుస్తుందేమో అనిపిచ్చింది. అంత బాగా స్కోర్ చేశాడు అలెన్.
రచిన్ రవీంద్ర కూడా 17 బాల్స్‌కి 30 రన్స్ స్కోర్ చేసి పర్వాలేదు అనిపిచ్చాడు. ఫిలిప్ 6 బాళ్ళకి 7, మిచెల్ 12 బాళ్ళకి 26 తను కూడా పర్వాలేదనిపిచ్చాడు. శాంట్నర్ 2 బాల్స్‌కి 0, జాకోబ్ 11 బాల్స్‌కి 7, జెమిసన్ 5 బాల్స్‌కి 9 రన్స్. లాస్ట్‌లో సోధి 15 బాల్స్‌కి 33 కొట్టి పర్వాలేదనిపిచ్చాడు. ఫర్గూసన్ 4 బాల్స్‌కి 3 రన్స్ చేశాడు. డఫీ 5 బాల్స్‌కి 9 రన్స్ చేశాడు. వాళ్ళ టీమ్ 19.4 ఓవర్స్‌కి ఆల్ ఔట్ అయింది. 225 స్కోర్ చేసి. వాళ్ళ టీమ్‌లో అలెన్ ఒక్కడే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 38 బాల్స్‌కి 80 రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 210గా ఉంది. 6 సిక్స్‌లు, 8 ఫోర్‌లు బాదాడు. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికొస్తే హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్ ఏశాడు. 5 వికెట్స్ తీశాడు. ఎకానమీ 12.7గా ఉంది. హార్దిక్ పాండ్యా 2 ఓవర్స్ ఏశాడు. 15 రన్స్ ఇచ్చాడు. వికెట్లేమీ తీయలేదు. ఎకానమీ 7.50గా ఉంది. బుమ్రా 4 ఓవర్స్ ఏశాడు. వికెట్స్ ఏమీ తీయలేదు. ఎకానమీ 14.50గా ఉంది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్ ఏశాడు. 36 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ తీశాడు. ఎకానమీ 9గా ఉంది. అక్షర్ పటేల్ 4 ఓవర్స్ ఏశాడు. 33 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 8.25గా ఉంది. అభిషేక్ 1 ఓవర్ ఏశాడు. 13 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 13గా ఉంది. రింకు సింగ్ లాస్ట్ ఓవర్ ఏశాడు. 4 బాల్స్ మాత్రమే ఏశాడు. ఒక వికెట్ తీశాడు. 7 రన్స్ ఇచ్చాడు. సో, ఎకానమీ 10.5గా ఉంది. న్యూజిలాండ్ వికెట్స్ అయితే ఫస్ట్ వికెట్ 17 రన్స్‌కి పడింది. సెకండ్ వికెట్ 117 రన్స్‌కి పడింది. థర్డ్ వికెట్ 131 పడింది. ఫోర్త్ వికెట్ 137కి పడింది. ఫిఫ్త్ వికెట్ 137కే పడింది. సిక్స్త్ వికెట్ 166కి పడింది. సెవెంత్ వికెట్ 179కి పడింది. ఎయిత్ వికెట్ 180కి పడింది. నైన్త్ వికెట్ 191కి పడింది. 10థ్ వికెట్ 225కి పడింది. మన టీమ్‌లో బెస్ట్ బౌలర్స్ అయిన బుమ్రా, హర్షదీప్ సింగ్ ఈరోజు ఎక్కువ రన్స్ ఇచ్చారు. హర్షదీప్ సింగ్‌కి 5 వికెట్స్ పడ్డాయి. కానీ బుమ్రాకి 0 వికెట్స్. ఇద్దరు మోర్ దెన్ 50 రన్స్ ఇచ్చారు. హర్షదీప్ సింగ్ అయితే పవర్ ప్లేలో తన 2 ఓవర్లలో 40 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ తీశాడు. మిగిలిన 2 ఓవర్లలో 4 వికెట్లు తీశాడు. మూడో ఓవర్ అయితే ఒక రన్నే ఇచ్చాడు. నాలుగో ఓవర్ అయితే 10 రన్స్ ఇచ్చాడు. సో, హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. ఓన్లీ 1 వికెట్ తీసుకున్నాడు. కానీ మిడిల్ ఓవర్స్‌లో 4 వికెట్లు తీశాడు. తక్కువ రన్స్ ఇచ్చాడు. సో, మన టీమిండియా ఈ మ్యాచ్‌ని 46 రన్స్ తేడాతో గెలిచింది. అండ్ మనం సిరీస్‌ని 4-1తో సొంతం చేసుకున్నాము. ఈ 5 మ్యాచ్‌ల టీ20లో. ఇంకో వారంలో వరల్డ్ వరల్డ్ కప్ జరగబోతుంది టీ20ది. మళ్ళీ అప్పుడు కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్.